సడన్గా ధాన్యం ఉత్పత్తి పెరగడం వల్ల నిల్వ సామర్థ్యం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, మనకు ఈ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ రావడం వల్ల హమాలీల కొరత ఆ 15 రోజులు ఎలక్షన్ టైంలో మనకు ఎఫెక్ట్ అయింది. 3వది, మిల్లర్లు కూడా కొన్ని రకాల రాజకీయం చేసి ప్రభుత్వంతో వాళ్ళు బ్లాక్మెయిలింగ్ ధోరణిలో కొందరు మిల్లర్లు ప్రవర్తించడం వల్ల ధాన్యం సేకరణ విషయంలో ఆలస్యమైన మాట వాస్తవం. మొన్న లాస్ట్ వీక్ ముఖ్యమంత్రి గారి దగ్గర దృష్టికి కూడా తీసుకుపోయినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుండ్రు. తప్పకుండా రైతులకు అసౌకర్యం జరిగింది, ఆలస్యం జరిగిన మాట వాస్తవం. ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మనం అనుకున్న దానికంటే డబల్ 3 రెట్లు ఎక్కువ వచ్చింది. రైతులకు ఇబ్బంది అయింది. కళ్ళాలల్లో 15 రోజుల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ మాట వాస్తవం. అందుకనే మేము కూడా చింతిస్తున్నాం అందరం. డెఫినెట్గా రైతుల కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా రాత్రింబవళ్ళు కష్టపడి రైతులకు అన్ని రకాలుగా సపోర్ట్గా ఉండాలన్న ఉద్దేశంతో పనిచేస్తుంది. కాబట్టి రాబోయే 10 రోజుల్లో కంప్లీట్గా ధాన్యం సేకరణ కంప్లీట్ చేస్తామని చెప్పి నేను కూడా మాటిస్తున్నా. ప్రత్యక్షంగా నేను కూడా ఈ గోడౌన్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటేందుకు అధికారులతో మాట్లాడి గోడౌన్ ఓనర్ ఒప్పుకోకున్నా సరే బలవంతంగా నోటీస్ ఇచ్చి తీసుకోవడం జరిగింది. ఇంకొక 1,00,000 టన్నులకు తిరుమలగిరి అని సూర్యాపేట మండలం అక్కడ ఒకటి ఉన్నది, అది కూడా తీసుకోమని చెప్పిన ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ గారితో మాట్లాడినా. వచ్చే 10 రోజుల్లో ఈ ధాన్యం సేకరణ ఎప్పుడు ఇంత ప్రాబ్లం రాలే, ఈసారి వచ్చింది ప్రాబ్లం. ఈసారి దిగుబడి ఎక్కువ రావడం వల్ల, కాబట్టి వివిధ కారణాల వల్ల ఆలస్యం అయింది. మా రైతు సోదరులందరూ కూడా దీన్ని పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీల అందరూ కూడా నా విన్నపం ఏంటంటే, ఆలస్యమైన వాస్తవం. మీరు కూడా ప్రజల పక్షాన చాలా సందర్భాల్లో మీడియా ద్వారా కానీ రైతుల పక్షాన మీరందరూ కూడా మీ పాత్ర పోషించిండ్రు. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా మీరు చేసిన పోరాటాన్ని కావచ్చు, మీ ప్రజల పక్షాన మాట్లాడడం కానీ రైతుల పక్షాన కానీ పాజిటివ్గానే తీసుకుంటుంది. నెగిటివ్ యాంగిల్లో రాజకీయ కోణంలో రాజకీయం చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇది రైతుల సమస్య. రైతులను కాపాడుకొని వాళ్లకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, ప్రతిపక్షాలు అన్ని పక్షాలు అన్ని పార్టీల వారు సహకరిస్తే నెక్స్ట్ 10 డేస్లో కంప్లీట్ చేస్తామని చెప్పి నేను మీడియా ద్వారా రైతులకు ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈసారి రైట్. అదే నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న అఫ్కోర్స్ ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన విమర్శలు వస్తూ ఉన్నాయి. అంటే విమర్శ చేసిన ప్రతి ఒడిని ఉద్యోగం నుంచి తీసేసి విమర్శ చేసిన ప్రతి ఒడిని జైల్లో పెట్టేస్తే ఇక విమర్శ చేసే హక్కు లేదా? విమర్శ ఎప్పుడు తప్పు కాదు. ధర్మపురి కాంగ్రెస్ పార్టీ మండల్ ప్రెసిడెంట్ లక్ష్మణ్, మీరు చేసిన కంప్లైంట్ యూ హ్యావ్ టు విత్డ్రా. ఎందుకంటే విమర్శలో తప్పు లేదు, విమర్శ చేసే హక్కు ఉంటుంది. బట్ ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు కావాలి కదా. మీరన్నారు క్రిటిసైజ్డ్ అని చెప్పి ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంలో డిపో మేనేజర్ రాసిన దాంట్లో ఉంది, సి లక్ష్మణ్ మండల్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ ధర్మపురి స్టేటింగ్ దట్ ద పిహెచ్బి డ్రైవర్ క్రిటిసైజ్డ్. మరి ఇదే విమర్శ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వచ్చినప్పుడు ఎంతమందిని ఆయన ఉద్యోగం నుంచి తీయించాలప్పుడు అడగండి. మీకు ఇదే ప్రశ్న తీసుకెళ్ళి ఆయన అడగండి. మరి ఇదే ఆయన కూడా విమర్శ చేసినట్టే కదా. వెళ్ళి మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న సీనియర్ లీడర్స్కో లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులకు లేకపోతే ముఖ్యమంత్రికో కంప్లైంట్ చేయండి ఇదే అంశం మీద. ఆ సామాన్య బతుకు కాబట్టి అంత ఆషామాషి అయిపోయింది. కాబట్టి ఎన్ని అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి చంద్రశేఖర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. చంద్రశేఖర్, ప్రస్తుతం పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి అక్కడ, మరి ముఖ్యంగా డిపో మేనేజర్ తీసుకున్న నిర్ణయం మీద అండ్ దాంతోపాటు ఆర్టీసీ అధికారులు తీసుకున్న నిర్ణయం మీద, దట్టు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఆయన లాడ్జ్ చేసిన కంప్లైంట్ మీద కూడా. సో ఇప్పుడు ఏమైనా కాంగ్రెస్ పార్టీ విషయం పక్కన పెడితే అక్కడ ఆర్టీసీ అధికారులు ఏమైనా వాళ్ళ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నారా, లేకపోతే ఇది ఇంకా చినికి గాలివానగా మారకముందే, అంటే చినికి గాలివానగా మారిన తర్వాతే వాళ్ళు యాక్చువల్లీ దిగే అవకాశం కనిపిస్తుందా? ఏం జరుగుతోంది అక్కడ? సచిన్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కోర్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పదే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతుంది అనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ధర్నా చేస్తున్నారు. దానిలో భాగంగానే జగిత్యాల ఆర్డీఓ కార్యాలయం ఎదుట సైతం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ధర్నా చేస్తున్నటువంటి క్రమంలో
ఈ చుక్కా వేణుగోపాల్కి సంబంధించినటువంటి ప్రైవేట్ బస్సు ఒకటి హైర్ విత్ ఆర్టీసీ, దానికి సంబంధించినటువంటి ఆయన వద్ద పనిచేస్తున్నటువంటి అశోక్ అనేటువంటి డ్రైవర్ జనరల్ గా వెళ్తున్నటువంటి క్రమంలో జగిత్యాల నుంచి ధర్మపురి వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ధర్నా చేస్తున్నటువంటి కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి, అంటే పార్టీకి సంబంధం లేకుండానే మీరు ధర్నా చేస్తున్నారు సరే, కానీ చాలా రోజుల నుంచి ఒక రైతన్నలు 20 రోజుల నుంచి మొదలు పెడితే 30 రోజుల వరకు కావస్తున్నది వాళ్ళ యొక్క మొక్కజొన్నలు వరి ధాన్యం తీసుకొచ్చి కొనుగోలు చేయండి అంటే మీరు కొనే పరిస్థితి లేదు, ముందుగా మక్కలు వడ్లు కొనాలి అని చెప్పేసి వాస్తవమైనటువంటి పరిస్థితిని ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ముఖ్యంగా ధర్మపురి ప్రాంతానికి సంబంధించినటువంటి లక్ష్మణ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి ఆయన తొలగించాలి అంటూ చుక్కా వేణుగోపాల్ ఎవరైతే ప్రైవేట్ వెహికల్ ఓనర్ ఉన్నారో TS 21T5006 ఆయనకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ తీసుకోవద్దు, ఆల్రెడీ హైర్ విత్ ఆర్టీసీ బస్సు అంటే ప్రైవేట్ ఉద్యోగి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లా చేస్తున్నారు. దీనిలో భాగంగా తీసేసినటువంటి క్రమంలోనే ఇమ్మీడియట్ గా స్పందన వచ్చింది. ఒకవైపు ఆర్టీసీ కార్మిక సంఘ నేతలు స్పందించారు, అలాగే అశోక్ ఆయన సైతం స్పందించడం జరిగింది. ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదు, రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, వాస్తవంగా జరుగుతున్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అంశాన్ని నేను మాట్లాడనన్నటువంటి కోణంలో ఆయన రిప్లై ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విధానాన్ని, ఆ వైఖరిని, ఆ ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఇటీవల మాజీ మంత్రి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి, ఇతర నేతలంతా కూడా కరీంనగర్ లో ఉన్నటువంటి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రాజు కార్యాలయం వద్దకి వెళ్లడం జరిగింది. తీవ్ర నిరసన తెలిపారు. సెకండ్ ఆగ్రహం సైతం వ్యక్తం చేయడం జరిగింది. అంటే ఇట్లా ప్రశ్నించుకుంటూ వెళ్ళిన వాళ్ళని జైల్లో పెట్టడము, సస్పెన్షన్ చేయడము, కేసు వేయడం చేస్తే మా పాలనలో ఎంతమంది మీరు కేసులు ఎదుర్కొనే వాళ్ళు, ఎంతమందిని జైల్లో పంపించే వాళ్ళం అని చెప్పేసి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాల్సిందే, లేదంటే దీన్ని పర్యవసనం చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. రైతులు ఒకవైపు కళ్ళాల్లోనే మృతి చెందుతున్నటువంటి పరిస్థితి, ఒకవైపు గన్ని బ్యాగులు లేవు, హమాలీల కొరత, లారీలు లేవు, లారీలు ఉంటే అక్కడ అన్లోడ్ చేసుకోవడానికి వారం 10 రోజుల దాకా లారీ డ్రైవర్లు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. రైస్ మిల్లర్స్ చెప్పేటువంటి విధానం మా దగ్గర ఖాళీ లేదు గోడౌన్, ఇవన్నీ కూడా వెరసి ఒక ముందస్తు ప్లాన్ లేదా మీ ప్రభుత్వానికి? దీన్ని మేము ప్రశ్నిస్తే ఒక ఆర్టీసీ డ్రైవర్ గా చేస్తూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రశ్నిస్తే ఆయన మీద చర్యలకు ఉపక్రమిస్తారా? మీరు ఎంత నిర్ణయం తీసుకుంటారు? ఇది రైతుల పక్షపాతి అని చెప్పుకునేటువంటి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అని చెప్పేసి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. రిక్వెస్ట్ చంద్రశేఖర్, ఒక్కసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఈ అంశానికి సంబంధించి రియాక్షన్స్ కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పటి కాంగ్రెస్ నేత, ఇప్పుడు బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న జీవన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటారు చూద్దాం. ఆ తర్వాత ఆయన రియాక్షన్ తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. చంద్రశేఖర్, ఒక్కసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఇందుకీ బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ రెండు తోడు దొంగల్లా అని చెప్పి అంటున్నారు. వాస్తవంగా ఇవాళ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటానికి బీజేపీ పార్టీది ఎంత బాధ్యత ఉందో కాంగ్రెస్ పార్టీది కూడా అంతే బాధ్యత ఉన్నది. ఇలా బీజేపీ పార్టీ ఏదైతుందో ఆయిల్ కంపెనీలకు అండగా ధరలు పెంచితే, కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం బొక్కస నింపుకోవడానికి కొరకు వీళ్ళు పెట్రోల్ పై 35% వ్యాట్ ఉంది, డీజిల్ పై 27% వ్యాట్ ఉంది. నిజంగానే మీకు ఏదైతుందో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలనే ఒక ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఉన్నట్టయితే నువ్వు పెట్రోల్ మీద ఉన్నట్టుగా వ్యాట్ 35% 10% తగ్గించవా? నిజంగా నీకు నిరుపేద వర్గాలకు ఏది